చూస్తున్నాం. కేంద్ర హోంశాఖకు బాంబు బెదిరింపు వచ్చింది. నార్త్ బ్లాక్ కు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. దీంతో భద్రతా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నార్త్ బ్లాక్ దగ్గర పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. బాంబు బెదిరింపు మెయిల్ పై ఢిల్లీ పోలీసులు ఫైర్ సర్వీస్ కు సమాచారం ఇచ్చారు. దీంతో నార్త్ బ్లాక్ లోకు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకుంది. అయితే బాంబు బెదిరింపు మెయిల్ పై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ మధ్య కాలంలో స్కూల్స్, హాస్పిటల్స్ టార్గెట్ చేసుకుని పలు ప్రాంతాల్లో కాల్పులు చోటు చేసుకున్నాయి. తాజాగా ఏకంగా మంత్రిత్వ శాఖనే టార్గెట్ గా చేసుకుని బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో హై అలర్ట్ నెలకొంది. దీనిపై కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ అందిస్తారు. శివ, చెప్పండి, ఢిల్లీకి తరచూ ఈ బాంబు బెదిరింపు ఈమెయిల్స్ అనేవి వస్తూనే ఉంటున్నాయి. మరొకసారి అదొక బాంబు బెదిరింపు మెయిల్ మరొకసారి వచ్చింది. దీనికి సంబంధించి ఇటు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అక్కడ భద్రత ఏ విధంగా ఉంది శివ? రైట్ ప్రసన్న, ఢిల్లీలోని నార్త్ బ్లాక్లోని హోం మంత్రిత్వ కార్యాలయానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. ఈ బెదిరింపు మెయిల్కి సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి అయితే ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ భద్రతా చర్యల్లో భాగంగా ఇక్కడ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఈ బాంబ్ స్క్వాడ్ అలాగే డాగ్ స్క్వాడ్తో ఇక్కడ తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రజెంట్ మనం ఢిల్లీ నార్త్ బ్లాక్లోని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యాలయం వద్ద మనం ఉన్నాం. ఇక్కడ ఇప్పటికే డాగ్ స్క్వాడ్ అలాగే బాంబ్ స్క్వాడ్కి సంబంధించి బృందం తనిఖీలు చేస్తుంది. లోపలికి వెళ్ళారు. మొత్తం ఈ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ గతంలో కూడా ఢిల్లీకి ఈ బాంబు మెయిల్ బెదిరింపు మెయిల్స్ అనేవి తరచుగా వస్తున్నాయి. గత 3 నెలల నుంచి కూడా కొన్ని చోట్ల కాల్పులు చోటు చేసుకోవడం, కొన్ని చోట్ల బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం. గత నెల ఢిల్లీలోని స్కూల్స్ అన్నిటికీ దాదాపు 150 స్కూల్స్కు ఈ బాంబు బెదిరింపు మెయిల్ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు అధికారిక సమాచారం లేకపోవడంతో, అంటే ఇది నిజమా కాదనేది ఇప్పటివరకు కూడా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కూడా ధృవీకరించలేదు. ఒకవేళ ధృవీకరించినట్లయితే మొత్తం హుటాహుటిన ఇక్కడ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది అందరూ కూడా ఖాళీ చేసేవారు. కానీ ఇప్పటికీ కార్యాలయంలో సిబ్బంది అందరూ కూడా విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ మొత్తం నార్త్ సౌత్ బ్లాక్, ఇక్కడ నార్త్ బ్లాక్లో ఒకవైపు హోమ్ మినిస్ట్రీ ఉంటుంది, మరోవైపు ఇటువైపు రైట్ సైడ్లో ఫైనాన్స్ మినిస్ట్రీ ఉంటుంది, మరోవైపు ఇటువైపు చూస్తున్నాం సౌత్ బ్లాక్లో డిఫెన్స్ మినిస్ట్రీ ఉంటుంది. ఈ డిఫెన్స్ మినిస్ట్రీకి సంబంధించి ఇటువైపు ఈ బ్లాక్లో ఉంటుంది. మనం అక్కడ జెండా చూస్తూ ఉన్నాం, ఇండియా జెండా. అక్కడ అది డిఫెన్స్ మినిస్ట్రీ ఉంటుంది. మరోవైపు ఇటు లెఫ్ట్ సైడ్లో ఇటు ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశాంగ శాఖకు సంబంధించి కార్యాలయం ఉంటుంది సౌత్ బ్లాక్లో. దాని పక్కనే ప్రైమ్ మినిస్ట్రీ ఆఫీస్ ఉంటుంది. ఇలా మొత్తం మరోవైపు వీటి మధ్యలో నార్త్ సౌత్ బ్లాక్ మధ్యలో రాష్ట్రపతి భవన్ ఉంటుంది. ఇటు బ్యాక్ సైడ్ ఇండియా గేట్, అలాగే మరోవైపు పార్లమెంటు నూతన పాత భవనాలు అనేవి ఇవన్నీ ఉంటాయి. ఇప్పటి వరకు కూడా స్కూల్స్ను, హాస్పిటల్స్ను టార్గెట్గా చేసుకున్న ఆగంతకులు ఇప్పుడు ఏకంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యాలయానికే బెదిరింపు మెయిల్ వచ్చిందనేది ప్రధానంగా ఇప్పుడు ఒక సమాచారం అయితే ఉంటుంది. అంటే అధికారికంగా అయితే ఇప్పటివరకు ధృవీకరించలేదు. ఇప్పుడు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సంబంధించిన కొంతమంది అధికారులు ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఢిల్లీ పోలీసులు ఫైర్ సర్వీస్కు సమాచారం ఇవ్వడంతో ఇక్కడికి ఫైర్ సర్వీస్ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ హుటాహుటిన నార్త్ సౌత్ బ్లాక్లో దగ్గరికి సంబంధించి ఇక్కడ ఫైర్ సర్వీస్ సంబంధించి ఫైర్ ఇంజిన్ కూడా ఇక్కడికి వచ్చింది. కానీ ఇప్పటి వరకు కూడా తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఎటువంటి అనుమానంగా ఎక్కడ కూడా గుర్తించలేదు. డాగ్ స్క్వాడ్తోనూ ఇటు బాంబ్ స్క్వాడ్తోనూ తనిఖీలు నిర్వహించిన నేపథ్యంలో ఇప్పటివరకు ఎటువంటి అనుమానిత ఆనవాళ్లు దొరకలేదు. కాబట్టి అధికారిక ప్రకటన అయితే ఇప్పటి నుంచి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి అయితే రాలేదు. కానీ ఇదొక సమాచారం ఉండడంతో, బాంబు బెదిరింపు మెయిల్ అనేది రావడంతో దానికి సంబంధించి ఢిల్లీ పోలీసులు
ఢిల్లీ ఫైర్ సర్వీస్కు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సర్వీస్ సిబ్బంది కూడా ఇక్కడికి నార్త్ బ్లాక్ చేరుకున్నారు. ఇక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు డాగ్ స్క్వాడ్ అలాగే బాంబ్ స్క్వాడ్తో నార్త్ బ్లాక్ సౌత్ బ్లాక్ మొత్తం ఈ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇక్కడంటే మొత్తం దేశానికి సంబంధించిన అత్యున్నత శాఖలన్నీ కూడా రక్షణ శాఖ, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, ఫైనాన్స్, విదేశాంగ శాఖ, మరోవైపు దాని పక్కనే ప్రధానమంత్రి కార్యాలయం, ఆ పక్కనే రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉంటారు. ఇలా మొత్తం కీలక శాఖలన్నీ కూడా ఇక్కడ ఉండడంతో ఈ బాంబు బెదిరింపు మేలు అనేది వాస్తవం కాదని తెలుసుకునేందుకు ఒక పక్కన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ వాస్తవం అవాస్తవం తెలుసుకునేందుకు అంటే అనుకోని సంఘటన జరిగితే మళ్ళీ తర్వాత ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఎవరు మెయిల్ పంపించినా దానికి సంబంధించి ఎక్కడ మెయిల్ ఉందని బాంబు ఉందని చెప్పి మెయిల్ చేసినా అక్కడికి వెళ్ళి బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో అక్కడ తనిఖీలు చేస్తుంటారు. దానిలో భాగంగానే ఇక్కడ కూడా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. ఇప్పటివరకు ఎవరు కూడా అధికారికంగా మెయిల్ వచ్చిందా, ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి అనే దానిపై మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.